దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్షమాపణ అన్నటువంటి ఈ పుణ్య గుణం మానవ జీవితానికి ఎంత అవసరమో గ్రహించాలి. ఆ విధంగా గ్రహించేటట్లు చేసేదే ఈ చలనచిత్రం క్షమాపణ గాథ. చాలామంది చాలా నినాదాలు చేస్తూ ఉంటారు. ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అని, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని, బేస్ ఆఫ్ ద బేస్లెస్ అని. కానీ వారి జీవితాలు ఆ విధంగా సాగింపు చేసుకోవటం, అటువంటి ఉత్తమ కార్యక్రమాల్లో జీవించటం చాలా కష్టం. అటువంటి పుణ్యగుణాన్ని చలనచిత్రం ద్వారా క్షమాపణ గాథ అన్నటువంటి సినిమా ద్వారా మీ అందరికీ కూడా ప్రదర్శించబోతున్నాం. దీనిని అందరూ కూడా తిలకించి ఆనందించి ఈ గుణాన్ని అలవర్చుకొని ప్రపంచ నలుమూలలో కూడా శాంతి కోసం దోహదం చేయాలని మరోసారి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ చలనచిత్రానికి తీసినటువంటి నిర్మాత అయినటువంటి సాంద్రా డిసోజా గారిని అభినందిస్తూ ఉన్నాం. ఇంతటి చక్కటి ఆలోచన, విలువలతో కూడినటువంటి చలనచిత్రం. ప్రస్తుత రోజుల్లో చలనచిత్రాలు, సినిమాలు చూసినట్లయితే చాలా విలువలు లోపిస్తూ ఉన్నాయి. కానీ ధైర్యం చేసి, దేవుడి మీద భారం వేసి, క్షమాపణ అన్నటువంటి గుణాన్ని, పుణ్య గుణాన్ని తీసుకొని నిర్మాతలైనటువంటి సాంద్రా డిసోజా గారు నిర్మించినటువంటి యొక్క చలనచిత్రం దిగ్విజయంగా ప్రపంచ నలుమూలలో కూడా కొనసాగాలని నేను మనఃపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దానికి గాను సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ నడుపుతూ ఉన్నటువంటి దివ్యవాణి యాజమాన్యం వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను.